జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవమైంది. ఈ కమిటీలో ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 సభ్యులు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. దీంతో 10 ఏళ్ల తర్వాత మొదటిసారి స్టాండింగ్ కమిటీలోకి కాంగ్రెస్ కార్పొరేటర్లకు స్థానం దక్కింది. ఈ కమిటీలో ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 సభ్యులున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సంబంధించి ఏకంగ్రీయంగా ఎన్నికకైతే లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో నామినేషన్ అయితే ఉపసంహరణ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి స్టాండింగ్ కమిటీ ఏర్పాటుగా అయితే చేసినట్టు తెలుస్తుంది. ఎంఐఎం 8 మంది సభ్యులు, కాంగ్రెస్ లో 7 సభ్యులు. ఈ రకంగా మొత్తం స్టాండింగ్ కమిటీకి అయితే ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికైతే మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. అలాగే మరొక బీఆర్ఎస్ ఈ స్టాండింగ్ కమిటీ నుంచి ప్రస్తుతం దూరంగా ఉంది. అలాగే బీజేపీ కూడా ఈ స్టాండింగ్ కమిటీ నుంచి కూడా ప్రస్తుతం దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే స్టాండింగ్ కమిటీ కోసం గతంలో కూడా అనేక సార్లు ఏదైతే దీని గురించి కొన్ని చర్చలు అయితే కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా అయితే ఎన్నికైతే కొనసాగుతుందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.